తెలంగాణ అతి స్వల్ప వ్యవధిలో వైద్య ఆరోగ్య రంగాన్ని విస్తృతపరిచింది. వైద్య సేవల ప్రమాణాలను పెంచింది. దేశంలో అత్యున్నత వైద్య సేవలందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా అనతి కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ విజయం వెనుక కేసీఆర్ గారి నిశితమైన మేధస్సు ఉంది, నిరంతరమైన తపస్సు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో అవసరాలకు తగిన స్థాయిలో వసతుల్ని పెంచుతూ నూతన దవాఖానాలను నిర్మిస్తూ తొలి అడుగు వేసింది తెలంగాణ. అన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను, మందులను, వైద్య సిబ్బందిని సమకూర్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించింది. వీటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా జరిపిస్తున్నది. గతంలో పేదలకు కిడ్నీ సంబంధిత వ్యాధి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో డయాలసిస్ చేయించుకోవడానికి ఏ దిక్కు ఉండేది కాదు. పేదల జీవితంలోంచి ఈ విషాదాన్ని తుడిచేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీంతో పేద రోగులకు ఉచిత డయాలసిస్ చికిత్స చేరువలోకి వచ్చింది. ఎంతలో ఎంత మార్పు వచ్చిందంటే ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ అన్ని బెడ్స్కు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం 1400 ఆక్సిజన్ పడకలుంటే నేడు వాటి సంఖ్యను 27,966కు అంటే 20 రెట్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పడకలను, అందులో 10,000 సూపర్ స్పెషాలిటీ పడకలను ఏర్పాటు చేసే దిశగా నూతన హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. సాధారణ వైద్యమే గగనమైన చోట ప్రపంచ ప్రమాణాలకు సరితూగే విధంగా ఐసీయూ వార్డులు, క్యాత్ ల్యాబ్స్, రోబోటిక్ సర్జరీ, మాడ్యులర్ థియేటర్స్, హై అండ్ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, గర్భిణుల కోసం టిఫా స్కాన్ వంటి అధునాతన వైద్య సదుపాయాలను రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులలో ఏర్పాటు చేసింది. కేసీఆర్ దార్శనిక పాలనలో తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నది.